కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫస్ట్ టైం బహిరంగ సభ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పబ్లిక్ ను తరలిస్తున్నారు నేతలు. మర్రిగూడ బైపాస్ దగ్గర సభ నిర్వహిస్తున్నారు. బీజేపీకి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ నల్గొండలో కార్యక్రమాలు నిర్వహించనుంది. నల్గొండలో నీటి కష్టాలకు కేసీఆరే కారణమని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. నల్గొండలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయని కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని సభకు వస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ వచ్చే టైంలో నిరసనలు తెలపాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ నడి తెలుసుకుందాం. శేఖర్, బీఆర్ఎస్ సభకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చంద్రిక. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొట్టమొదటి భారీ బహిరంగ సభ చలో నల్గొండ పేరుతో ఇక్కడ పెడుతున్నారు. దీనికి సంబంధించి సాయంకాలం 3 గంటలకి కేసీఆర్ ఇక్కడికి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే కృష్ణా జలాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కూడా కృష్ణా నీటిపైనే జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కృష్ణా జలాల మీద వీళ్ళు ఒక దాని మీదనే చర్చ పెట్టున్నారు. దానికి సంబంధించి ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి చలో నల్గొండ అని పేరు కూడా పెట్టారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు ప్రయత్నం చేశారు. మరోవైపు చలో నల్గొండ కార్యక్రమంతో బీఆర్ఎస్ చేస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ని అడుగడుగున మేము అడ్డుకుంటాం, కృష్ణా జలాల ఇష్యూ వచ్చింది అంటే అది కేసీఆర్ వల్లనే వచ్చింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరో మినీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది క్లాక్ టవర్ దగ్గర. అక్కడ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అక్కడికి వచ్చేసి ప్రజెంటేషన్, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల మీద కావచ్చు, అదేవిధంగా ఈ జిల్లాలో కేసీఆర్ చేసిన ఏవైతే అభివృద్ధి పనులు చెప్పి చేయలేదో మిగిలి ఉన్న పనులు ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రజెంట్ చేయనున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాంతో ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 సభలు నల్గొండ కేంద్రంలో ఉండడంతో అటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ చందనదీప్తి ఆధ్వర్యంలో దాదాపు కేసీఆర్ సభకు 300 మంది పోలీసులను, అదేవిధంగా కాంగ్రెస్ సభకు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత అమిత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, కేసీఆర్ సభకు సంబంధించి ఎట్లాంటి ప్లాన్ ఉంది? ఈరోజు 3 గంటలకు మీరు చెప్పినట్టుగా ఒక 2 నుంచి 3 లక్షల మందితోటి ఈరోజు రైతు సంఘాలు, ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నదీ జలాల మీద మన హక్కుల పరిరక్షణ, అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత గడిచిన 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పకుండా మనం పోరాటం చేయడం జరిగింది. ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ప్రెషర్ పెట్టినా కూడా సరే వాటికి అప్పచెప్పలేదు. ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసు ఎప్పుడైతే వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మన ఆధీనంలో, మన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేఆర్ఎంబీకి సిఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవలసిన పరిస్థితి ఏదైతే ఇప్పుడు వచ్చేటట్టు కనపడుతుందో దాన్ని నివారించే దానికోసం అని చెప్పేసి నదీ జలాల మీద మనకున్న హక్కులను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకున్న హక్కులను పరిరక్షించే దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం. కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి మీరే అంటే బీఆర్ఎస్ పార్టీ కావాలని ఇష్యూ చేసింది ఎలక్షన్ టైంలో. మళ్ళీ ఇప్పుడు కృష్ణా నది వాటర్కి సంబంధించి కేంద్రానికి ముందుగానే బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంది అనేది కాంగ్రెస్ నాయకుల ప్రధాన ఆరోపణ. అది పూర్తిగా అవాసం అండి. ఎందుకంటే గడిచిన కేఆర్ఎంబీకి సంబంధించిన మీటింగ్కి సంబంధించిన మినిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన మినిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్షన్స్ కంటే ముందు వరకు కూడా జరిగిన మీటింగ్స్కి సంబంధించిన మినిట్స్ మీరు ఒకవేళ చూసినట్టయితే ఏ రోజు కూడా కేఆర్ఎంబీకి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ అప్పగించేదానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అయితే ఒకవేళ ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఒకవేళ ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో మన రాష్ట్రానికి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను ఏ విధంగా కాపాడిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించవలసిన వస్తుందో అది క్లియర్గా కూడా వాళ్ళకి మన డిమాండ్లను తెలియజేయడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల మీద ఉన్న ఏవైతే హక్కులు ఉన్నాయో న్యాయబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకు కల్పించిన తర్వాత ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఆపరేషన్ మాన్యువల్ అనేది అది క్లియర్గా డిసైడ్ అయిన తర్వాతనే ప్రాజెక్ట్స్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసేది లేదు అనేది ఖరాఖండిగా కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రెషర్ పెట్టినా కూడా సరే గడిచిన 9.5 సంవత్సరాల్లో జరగంది ఎందుకైతే జరగలేదో అది పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మన నదీ జలాల మీద ఉన్న మన హక్కులను కాపాడడం జరిగింది.
ఇది మొత్తానికి కేసీఆర్ సభకు సంబంధించి కృష్ణా నది జలాల మీదనే ప్రధానంగా కూడా ఇది ఉంటుంది. ఎంపీ ఎన్నికల్లో ఇది ఉపయోగపడుతుంది అనేది బీఆర్ఎస్ నాయకుల ఆలోచన అనేది కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ముందుగా నల్గొండ జిల్లాకు కేసీఆర్ వస్తున్నాడు, ముందుగా క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, ప్రాజెక్టులు ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని ప్రాజెక్టును పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని చెప్పేసి ఒక పర్మిషన్ తీసుకొని మరి నల్గొండ క్లాక్ టవర్స్ దగ్గర ఒక కుర్చీని అదేవిధంగా కేసీఆర్ హామీ ఇచ్చి వదిలేసిన పనులకు సంబంధించి కూడా అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు ఒకే రోజు బీఆర్ఎస్కు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు భారీ బహిరంగ సభలు అదేవిధంగా మినీ సభ ఉండడంతో పోలీసులు కూడా చాలా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆతృతగా చూస్తున్నారు. ఎన్నికల తర్వాత ఆ మొదటిసారి భారీ బహిరంగ సభ కేసీఆర్ పెడుతున్నాడు, మరి ఆ సభకు సంబంధించి ఎలాంటి స్పీచ్ ఇవ్వనున్నాడు అనేది కూడా కొంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా అడుగడుగున అడ్డుకుంటానని చెప్పుకురావడంతో కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళ సభకు సంబంధించి ప్రశాంతంగా రన్ అయ్యే విధంగా వాళ్ళను చూసుకోమని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి, సాయంకాలం కెల్లా 3 గంటలకు ఇక్కడ సభ ప్రారంభంగా ఉంది, 11 గంటలకు క్లాక్ టవర్ దగ్గర కాంగ్రెస్ సభ ప్రారంభంగా ఉంది. మొత్తానికి మాత్రం ఇది హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు ఈ సభలు. చంద్రిక.